విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు కదా! ఆ సమస్యకు సమాధానం ఎలా వస్తుంది? నేను ఎంత చెప్తున్నా కూడా నువ్వు పదే పదే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు. నీ కష్టాలన్నీ కూడా అసలు ముగుస్తాయా? లేదా? నా ఆలోచనలకు తగినటువంటి సమాధానాన్ని దుర్గమ్మ నాకు ఇస్తుందా లేదా? నేను ఎంతగా ఆలోచిస్తున్నాను, ఎంతగా సమయం కోసము నా సమయం కోసం ఎదురు చూస్తున్నాను. అయినా కూడా దుర్గమ్మ నా కోసం మాత్రము ఏ అవకాశాన్ని ఎందుకు ఇవ్వటం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా! ఈరోజు నీ హృదయం ఒక్కసారిగా నీకు బరువుగా అనిపిస్తుంది. నీకు ఎవరో నీ పేరు నెమ్మదిగా పిలిచినట్లుగా అనిపిస్తుంది. నీ దగ్గర ఎవరో లేనటువంటి గదిలో గాలి కూడా కదలకుండా ఉన్నటువంటి నిశ్శబ్దంలో ఎక్కడి నుండో కానీ ఒక దైవ కంఠధ్వని నీ కణాల్లోకి మృదువుగా చేరుకుంటుంది. చూడు బిడ్డ, విను. ఈరోజు ఈ సందేశం నీ కోసమే వచ్చింది. నిన్ను అసలు ఖాళీగా ఉంచను. ఆ స్వరం నీ మనసులో ఎన్నో రకాల ఆలోచనలు రేపుతుంది. నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఎవరబ్బా ఈ స్వరం, ఎందుకు నన్ను పిలుస్తుంది, నాకు అసలు ఏమి ఇవ్వబోతుంది? అదే సమయంలో ఆ ఆత్మీయమైనటువంటి ప్రేమతో కూడినటువంటి స్వరం మరలా నిన్ను పదే పదే పలకరిస్తుంది. నీవు ఎంతో కాలంగా ఎదురుచూసినటువంటి ఆశీర్వాదం ఈ రోజులో నీకు దక్కబోతుంది. గమనించు, ఇది యాదృచ్ఛికంగా నీ చెవులకు వినిపించడం లేదు. ఇది యాదృచ్ఛికంగా నీ ముందుకు వచ్చినటువంటి సందేశం కానే కాదు. నీ ఆత్మ పిలుపుకి వచ్చినటువంటి దుర్గం ఇచ్చినటువంటి మంచి సందేశం. నువ్వు ఏడ్చినటువంటి రాత్రులు నీకు తెలుసు. నువ్వు దాచుకునే బాధలు నాకు తెలుసు. ఎవరితో చెప్పినటువంటి నువ్వు మిగులుకున్నటువంటి క్షణాలు నాకు తెలుసు. నీ ఆకలి, నీ కష్టం, నీకు జరిగినటువంటి అవమానాలు ఇవన్నీ కూడా నాకు తెలుసు. అవన్నీ వినగానే నీ హృదయం కదిలిపోతుంది. అయితే ఎప్పటి నుండో కానీ, అంటే ఒక్కసారైనా కానీ, మొదటిసారైనా ఎవరైనా కానీ నిజంగా నీ బాధను అర్థం చేసుకున్నట్లుగా నీకు అనిపించలేదు. అయితే దుర్గమ్మ మాత్రమే నిన్ను అర్థం చేసుకుంది. పరిపూర్ణంగా నమ్మావు. నీ జీవితానికి నేను స్వయంగా ఒక పెద్ద సంపదనివ్వబోతున్నాను. నీ ప్రయత్నాన్ని కాదు, నీ పవిత్రమైన హృదయానికి ప్రతిఫలం నీ గతం దేవుడు చూశాడు. ఎన్నిసార్లు విఫలమయ్యావో నాకు తెలుసు. నువ్వెన్ని ఆశలు పెట్టుకున్నావో, ఎన్నిసార్లు ఆశలు పగిలిపోయాయో, ఎన్నిసార్లు ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వు ఏడ్చావో. నీకు అనిపించిందో ఇక నీ జీవితంలో మంచి జరుగుతుందా, అసలు నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను, ఎందుకు నాకు మాత్రమే ఇంతగా ఆలస్యం జరుగుతుంది అనుకుంటూ చాలా ప్రశ్నలు నువ్వు వేసుకుంటూ ఉన్నావు. అవన్నీ నేను విన్నాను. నీ మౌనవాన్ని విన్నాను. ఎందుకంటే నీవు నన్ను మర్చిపోయినా నేను నిన్ను ఒక్కరోజు కూడా మర్చిపోలేదు. నీ విషయం నేను ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటూనే ఉంటాను. నువ్వు పడిపోయిన ప్రతిసారి, నువ్వు ఏడ్చినటువంటి ప్రతి రాత్రి, నీవు ఆగిపోయినా సరే మరలా మరలా లేచే ప్రయత్నాన్ని నీతో చేపించాను. ప్రతి క్షణంలో నీలో ఆ ధైర్యాన్ని నేను చూశాను. నీ హృదయం మంచి కావడం వల్లే నేను నీ ఇప్పటి వరకు